నియోజకవర్గ చరిత్రలో చెదరని ముద్రను వేసుకున్న మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడి అధికారంలోకి రావడానికి సాయశక్తులా శ్రమించిన కార్యకర్తలకు పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి 60వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుజ్జి విగ్రహానికి ఆయన సోదరులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అభిమానులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే చంటి కేక్ కట్ చేశారు. మరి ఈరోజు మా అన్నగారు బడేటి బుజ్జి గారు మీ అందరి గుండె చప్పుడు 60వ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అందరూ కూడా ఏదైతే 2014 ఎలక్షన్లో కష్టపడి గెలిచి మరి అందులో కూడా చాలా ఇబ్బందులు పడి మళ్ళీ 2019లో గెలిపించుకుందాం, అందరం సుఖపడదాం అని అనుకున్న రోజుల్లో మరి అప్పుడు ఓటమి చెందడం, తర్వాత ఆయన మరణించడం, మరి అనేక మంది కార్యకర్తలు దిక్కుదోని పరిస్థితుల్లో ఇబ్బంది పడినప్పటికీ కూడా 2019 నుంచి కూడా 24 వరకు కూడా బుజ్జన్ని స్మరిస్తూ నా వెనకందు నడిపించిన ప్రతి కార్యకర్తకు కూడా ఈ సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. 2024 విజయం అనేది బుజ్జన్నకి అంకితం. ఏదో అయితే చెప్పామో చేస్తామని ఈ జన్మదినం సందర్భంగా ఈ విజయాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాం. ప్రతి కార్యకర్త ఆ రోజు నేను ఏదైతే మాట అన్నానో ఆ మాట ప్రకారం మీ 24 నుంచి 29 వరకు కూడా అహర్నిశలు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం చేస్తానని సందర్భంగా మీ అందరికి కూడా శపథం చేసి చెప్తున్నా. ఒక రోజు అటు అవ్వచ్చు, ఒక రోజు ఇటు అవ్వచ్చు, కానీ 2014, 2024 రెండు కూడా కష్టపడిన కార్యకర్త ఎవరనేది నాకు తెలుసు. ఎన్ని ఆటిపోట్లు తట్టుకున్నా నిలబడింది ఎవరనేది నాకు తెలుసు. ఎవరు స్వార్థానికి ఉన్నారు, ఎవరు స్వార్థానికి లేదని మనకు తెలుసు. లేని వారిని బయటికే పంపించేయడం జరిగింది. కొంతమంది ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ఇబ్బంది పడినప్పటికీ కూడా మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కూడా నాతో టచ్లోనే ఉంటూ మళ్ళీ వాళ్ళు కూడా నా విజయాన్ని కృషి చేశారు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా బుజ్జన్ని స్మరిస్తూనే ఈ రోజున చేశారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా బుజ్జన్న ఏదైతే చేసి అనుకున్నాడో చేయలేకపోయిన పనులన్నీ కూడా వాళ్ళకి చేసి వాళ్ళందరికీ కూడా 2024 చంటాన్ని ఈ పనులన్నీ చేశాడు మా కోసం అనేది వాళ్ళందరూ చెప్పుకునేటట్టుగా పరిపాలన సాగుతుంది. ఎవరు ఏమి చెప్పినా మీద ఎన్ని అపోహలే. నేను ఇవాళ మీ అందరితో మాట్లాడడానికి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఓటు వేసినోడు వేయనోడు కూడా వస్తారు. కొంతమంది నేనేదో ఫోటోలు వాళ్ళతో వచ్చిన వాళ్ళతో దిగుతున్నాను. నేను ఫోటో దిగినప్పటికీ ఎవరికి చెప్పవలసింది వాళ్ళకి మొహమాటం లేకుండా వాళ్ళ మొహం మీదే చెప్తున్నా. ఎందుకంటే బొకే ఇచ్చేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా సరే ఇచ్చినప్పుడు నేను తీసుకోవటం వాళ్ళ గౌరవం. అలాగే మీరు ఎవరైనా సరే చేయని వాడు ఎవరైనా ఆఫీస్కి వచ్చినా మీరు దాన్ని ఆటంకపరచకుండా గేటు బయట మీరు ఏదన్నా మాట్లాడితే మాట్లాడండి, కానీ గేటు లోపల అనేది మనం ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి. మొన్న చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, మీరు చేసే మంచికి కానీ తప్పుకి కానీ నాదే బాధ్యత ఒకటి. కాబట్టి తప్పును ఎక్కువ చేయకుండా ఉంటే నా మీద బురద తక్కువ పడుతుంది. 90% మంచి చేయండి, 10% బురదను నేను అంటించుకోవడానికి సిద్ధం. మీ అందరి మనోభావాల్ని కాపాడుతున్న బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఎవరికైతే ఇబ్బంది జరిగిందో ఆ 10% మంది ఉన్నారు, నాకు అంతకంటే ఎక్కువ లేరు. ఆ 10% మంది ఏమి చేసినా వాళ్ళ కొమ్ము కాస్త ఆ బురదను నేనే రాసుకుంటా తప్పనిసరిగా. మీరందరూ కూడా ఎందుకనంటే మనకి 2029 తెలుగుదేశం పార్టీ నాకేదైతే 2019లో అప్పచెప్పినా కష్టపడి 24లో తెలుగుదేశం పార్టీని ఏ స్థాయిలో అయితే మనం తీసుకెళ్లామో 2029లో అదే స్థాయిలో మరి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. పార్టీని అప్పచెప్తా నేను.
నన్ను వాళ్ళు ఏం చేస్తారని తర్వాత పార్టీ మట్టుకు పార్టీ కార్యకర్త కానీ నేను కానీ అందరం కూడా పార్టీని ఇదే స్థితిలో మీకుండి మళ్ళీ మీకు అప్పచెప్తున్నాం అని చెప్పి అప్పచెప్పవలసిన బాధ్యతను మీరు నాతో పాటు మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే పార్టీ ముఖ్యం. పార్టీ తరఫున మనం ఏం చేసినా సరే అది మంచిగా ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఇంకా ఇల్లు ఒకటి ఉన్నాయి, మీ అందరికీ ఉద్యోగాలు వేయాల్సిన బాధ్యత ఉంది, కొంతమంది వ్యాపార పరంగా స్థిరపడాల్సిన బాధ్యత ఉంది. ఒక కుటుంబ సభ్యుడిగా మన తెలుగుదేశం పార్టీ ఉంటే ఒక కుటుంబ సభ్యుడిగా పెద్ద కుటుంబం అయినా సరే తెలుగుదేశం పార్టీది అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇందులో ఏ అపోహలకు కూడా తావులేదు. ఒక్కొక్కసారి వాళ్ళు కలవడానికి ఏంటంటే సీనియర్లు ఇంతమంది ఉన్నారు కదా, మేము లోపల రాలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఏమో అసలు ఎవరికి ఏదన్నా సరే నేను మాట్లాడుతున్నా కూడా తలుపు తీసుకుని రావాల్సిన ఇవాళకి కూడా చెప్పాను, అలాగే వస్తున్నారు. ఏదన్నా నాకు పని ఉన్నప్పుడు బయటికి వెళ్ళమని చెప్తున్నా. నేను తలుపు ఏదైతే అన్నానో అందరికీ కూడా మీరందరూ కూడా ఏ విషయంలో అయినా సరే నిర్మోహమాటంగా నాతో మాట్లాడచ్చని మీ అందరికీ తెలియపరుస్తూ 2019 నుంచి 24 వరకు మనం ఎలా నడుచుకున్నామో 24 నుంచి 29 వరకు కూడా అదే గౌరవాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకుంటూ ఎవరో ఒకరు నాయకులు కాదు, ఇక్కడ కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా నాయకుడే. ఎందుకంటే వాటిలో నేను మీ అందరిని ఎలా గౌరవిస్తున్నానో వాటిలో కష్టపడిన ప్రతి కార్పొరేటర్ వాళ్ళని ఏ అపోహ ఉన్నా నేను ఏదైతే పిలిచి మాట్లాడుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా పిలిచి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 19 నుంచి 24 వరకు కష్టపడ్డ కార్యకర్త మనకు అవసరం. అతను ఏదన్నా అలిగినా కూడా తీసుకురావాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి. ఎందుకంటే కష్టపడిన వాడిని మనం ఎప్పుడు కూడా వదలకూడదు, అది విశ్వాసఘాతుకం అవుతుంది. అటువంటి పని మనం ఎవరు కూడా మీరు ఎవ్వరూ కూడా చేయకూడదని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా 2019-24లో ఎవరైతే కష్టపడ్డారో ఆ కష్టపడినోడికి గుర్తింపు వచ్చేటట్టుగా చేయవలసిన బాధ్యత నేను నాతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తీసుకోవాలని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ మరొక్కసారి బుజ్జి గారికి జయంతిని వాళ్ళు అర్పిస్తూ ఆయన ఆశయాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఈ చంటన్న బుజ్జన్న కంటే ఎక్కువ చేశాడని నిరూపించవలసిన బాధ్యతను మీరు